గారు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చీటికి మాటికి గొడవలు వస్తూ ఉంటాయి అన్నమాట. అపార్థాలు, అర్థం చేసుకోలేకపోవడం, అది ఏజ్ డిఫరెన్స్, రీజన్స్ ఏమైనా కానివ్వండి. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, ఒక రవ్వ అనుకోవడానికి ఉంటుంది ఏంటంటే, నాకు కొత్త కదా, కాస్త అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అనుకోవచ్చు. అదే లవ్ మ్యారేజెస్లో ఒక 4-5 ఏళ్ళు ప్రేమించుకొని, ఒకరినొకరు అర్థం చేసుకొని, ఫైట్స్ చేసుకొని, పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. చేసుకున్న మర్నాటి నుంచే మొదలవుతుంది ఈ చీటికి మాటికి గొడవలు అనేవి. ఎందువల్ల? లవ్ మ్యారేజెస్లో నీకు చెప్తా ఉన్నాను కదా, లైక్ యూఆర్ నాట్ లివింగ్ విత్ దట్ పర్సన్. కలుస్తాం వాళ్ళని, లేకపోతే ఫోన్లో కాంటాక్ట్లో ఉంటాం, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవటం, ఈ ఫేస్లోకి ఇంకా వెళ్ళలాళ్ళు ఊరిని ఒకరినొకరు ఇష్టపడే ఫేస్లోనే ఉంటారు. దట్ గెట్స్ డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్ వెర్ యూ ఎండ్ అప్ మ్యారింగ్ ఏ పర్సన్. సో ఇప్పుడు మ్యారేజ్ ద్వారా వెన్ యూ గెట్ ఇన్ టు ద రెస్పాన్సిబిలిటీస్ రియాలిటీలోకి వస్తారు. అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా, డీలింగ్ ఏ మ్యారేజ్ ఈజ్ నాట్ ఈజీ. ఎందుకంటే మ్యారేజ్లోకి వెళ్ళిన తర్వాత యూ స్టార్ట్ లివింగ్ ఇన్సైడ్ వన్ హోమ్ వేర్ యూ షేర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, వేర్ యూ షేర్ యువర్ ఫినాన్సెస్. సో అవతల పక్క ఫ్యామిలీ, యువతల పక్క ఫ్యామిలీ, వేరే బాండింగ్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. సో మచ్ టు హ్యాండిల్ అదర్ దెన్ జస్ట్ లవింగ్ సంబడి అవుట్ సైడ్. సో పెళ్ళికి రెండోది ఏంటంటే, అరేంజ్డ్ మ్యారేజెస్కి లవ్ మ్యారేజెస్లో ఉన్న ఒక మేజర్ డిఫరెన్స్, లవ్ మ్యారేజెస్ వాళ్ళు లవ్ చేసుకునేటప్పుడు నెంబర్ ఆఫ్ ప్రామిసెస్ చేసేసుకుంటారు. నేను రాణిలా చూసుకుంటాను, లేకపోతే నువ్వు రాజువి నాకను, లైక్ యు ఆర్ కింగ్ అండ్ క్వీన్. ఆ లోకంలో ఉండి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో యూ ఎంటర్ ఇన్ టు ఎ మ్యారేజ్. అవన్నీ ఏంటంటే దే ఆర్ ఆల్ లైక్ ఫెయిరీ టేల్స్ లాగా ఉంటాయి, కానీ రియాలిటీలో దట్ విల్ నాట్ వర్క్. యూ హ్యావ్ టు ప్రాక్టికల్లీ బతికి చూపించుకోవాలి కదా. సో ఇక్కడికి వచ్చేసరికి ఆ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినప్పుడు థింగ్స్ విల్ నాట్ బీ ఇన్ ద సేమ్ వేజ్. అప్పుడు ఇలా చెప్పావు, ఇప్పుడు ఇలా చెప్పావు, ఇలా ప్రామిస్ చేసావు, అలా ప్రామిస్ చేసావు అని చెప్పి ఈ ఒక్కొక్కటి గొడవలు మొదలవుతాయి. అది కూడా పెద్దాళ్ళ సమ్మతంతో అందరూ ఇష్టపడి పెళ్లి చేస్తే కొద్దో గొప్ప ఎవరైనా నచ్చ చెప్తాకు చూస్తారు. అందరినీ ఎదిరించి చేసుకున్నప్పుడు అటుపక్క ఇటుపక్క ఇంకొంచెం పొలాలు పెడతారు, ఇంకొంచెం దాన్ని ఇష్యూ చేస్తారు కదా, నువ్వు విన్నావా, ఇష్యూ చేస్తారు. అది తెగే వరకు లాక్కెళ్తారు. అది తెగిపోయాక అమ్మయ్య అనుకుంటారు, మళ్ళీ అన్వేషణ మొదలు. సో అరేంజ్డ్ మ్యారేజెస్లో ఏమవుతుందంటే, పెద్దవాళ్ళు తీసుకొచ్చిన సంబంధం వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. ఆల్రెడీ కొంచెం గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతే పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తారు. ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ ఉంటాయి అక్కడ. కొత్త మనుషులు, కొత్త దానిలో ఒక్కొక్కటి నేర్చుకుంటే ఇప్పుడు లవ్ చేయటం మొదలు పెడితే వెళ్తాం. ఇనీషియల్గా పెళ్ళైన తర్వాత ఇద్దరి మధ్యలో స్లోగా ఒక బాండింగ్ క్రియేట్ అవుతుంది కదా. కొత్త జీవితం, కొత్తగా ప్రయాణిస్తానే యూ స్టార్ట్ లవింగ్ ఈచ్ అదర్ అండ్ గో అహెడ్. కాబట్టి అక్కడ ఇష్యూస్ అంత రావు. ఎందుకు మీరు అంటే, మనం ఇంతకుముందు ఎపిసోడ్స్ నుంచి ఎప్పుడు మాట్లాడుకున్నా, ఎప్పుడు లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ డిస్కషన్ వచ్చినప్పుడల్లా మీరు ఎక్కువ అరేంజ్డ్ మ్యారేజ్కే సపోర్టివ్గా అనిపిస్తున్నారు ఏంటి? లవ్ మ్యారేజ్కి అగేన్స్టా మీరు? నో, ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ అగేన్స్ట్ లవ్ మ్యారేజ్ రూపా. లవ్ చేసేటప్పుడు కూడా సరైన మెచ్యూరిటీ లెవెల్స్ ఉండి పిల్లలు ఎవరైనా ఇష్టపడితే కూడా తప్పులేదు. కానీ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా లుక్స్ కోసమో, జస్ట్ బికాజ్ యు ఆర్ అన్ ఆపోజిట్ జెండర్ లవ్లో పడినప్పుడు అవన్నీ విత్స్టాండ్ అవ్వవు. అండ్ చివరికి వచ్చేసరికి అందరం కలిసి బతకాలి కదా. కలిసి బతకాలనుకున్నప్పుడు ఇదివరకు నువ్వు అడిగిన క్వశ్చన్స్కి ఏం ఆన్సర్స్ చెప్పానో సిచ్యువేషనల్గా నాకు తెలియదు, కానీ ఒకే కమ్యూనిటీలో చేసుకోవాలి, ఒకే తెలిసిన వాళ్ళల్లో తెచ్చుకోవాలి, మన పద్ధతులు, మన స్టేటు, మన ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ అనుకుని పెద్దలు ఆ రోజులు కానీ ఇప్పుడులో కానీ ఎందుకు పాకులాడతారంటే, ఈజీ అవుతుంది లైఫ్ అని. ఇప్పుడు రోజు పాస్తా తినే అబ్బాయికి రోజు సాంబార్ తినే అమ్మాయికి పెళ్లి చేసామనుకో, ఏమవుతుంది? ఒకళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వాలి అంటే కనుక చాలా టైం పడుతుంది. సో అరేంజ్డ్ మ్యారేజెస్లో ఏమవుతుందంటే, తెలిసిన సర్కిల్లో నుంచి, తెలిసిన కమ్యూనిటీలో నుంచి, తెలిసిన ప్రపంచంలో నుంచి ఒక మనిషిని తీసుకొచ్చి మనకు బాగుంటుంది అనుకుని ఎతికి పట్టి తీసుకొస్తారు. లవ్ అలా కాదు. నువ్వు ఎక్కడో ఉన్న చోట్ల ఎవరో కనిపించిన వాళ్ళలో నుంచి ఒక మనిషిని ఎన్నుకుని అట్రాక్ట్ అయ్యి, ఆ అట్రాక్షన్ని దెన్ యూ క్రియేట్ ఇట్ యాజ్ అ లవ్. సో ఇవన్నీ విత్స్టాండ్ అయ్యే లవ్ అయితే కనుక ప్రాబ్లం లేదు. ఒక సర్టెన్ ఏజ్ లెవెల్స్ తర్వాత, సర్టెన్ మెచ్యూరిటీ లెవెల్స్ తర్వాత ఇష్టపడి మంచి చెడు ఫ్యామిలీస్ అన్నీ బాండింగ్ తెలుసుకుని పెళ్ళికి వెళ్తే పర్వాలా. అసలు ఆటకాయతనంగా మొదలయ్యి ఆటకాయతనంగా లవ్ చేసుకుని నేను ఆ అబ్బాయినే చేసుకుంటా, నేను ఆ అమ్మాయినే చేసుకుంటానని పెళ్లి చేసుకుని ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కదా. ఏదైనా మనం ప్రాబబిలిటీసే మాట్లాడుతున్నాం కదా రూపా. ఎట్లా అంటే, ఇప్పుడు మనం మాట్లాడుకునే వాటిలో 100% ఏది ఉండదు. సో హైయెస్ట్ నెంబర్ మాట్లాడుతున్నాను. ఇట్లాంటి ఇమ్మెచ్యూర్ మ్యారేజెస్, ఇమ్మెచ్యూర్ లవ్ స్టోరీస్
ఇప్పుడు మాకొచ్చి డివోర్స్ కేసెస్లో కూడా మెజారిటీ లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అయిన వాళ్ళే. ఓకే. మెజారిటీ లవ్ మ్యారేజెస్, అరేంజ్డ్ మ్యారేజెస్లో కూడా ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉండి చెప్పలేకపోవటం, లేకపోతే సంథింగ్ ఇప్పుడు గే ఇష్యూస్ అని అట్లాంటివి కొన్ని వస్తున్నాయి, కానీ ఎక్కువ మాకు వచ్చేవి లవ్ మ్యారేజ్ ఫెయిల్ అయినవి. ఓకే.